ఇప్పటికే పార్టీలకెంచి రోజుకో నాయకుడి జంపింగ్లతోని పరేషాన్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సార్కు గా పార్టీ నాయకులతోనే కాదుల్లో ఆయన నియోజకవర్గ జనాలతోని సుత తిప్పలు దప్పుతలేవుల్లా నమ్ముతలేరానుల్లా. అయితే సిరిసిల్ల పార్లమెంట్ ఎన్నికల ప్రచారంకు పోయిన సార్కు చూడుర్రి ఒక ఆడామె ఎట్లా సుక్కలు చూపెట్టిందో ఆమె ప్రశ్నలతోని. ఇక తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు మొత్తానికే దగ్గరకు వచ్చుడుతోని ప్రచారాలల్లా బిజీగా తిరుగుతున్నారు అటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ లీడర్లు. కారు పని కథం అయ్యింది, కమలం పువ్వు వాడిపోయింది. మళ్ళా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ దే హవా అని అంటున్నారు తెలంగాణ ప్రజలు. ఇక గిట్లుంటే గీ ముచ్చట చూడుర్రులా. నీ ప్లాట్ నీకు ఇప్పిస్తా టెన్షన్ ఎందుకు రందికి రామ ఇప్పిస్తా ప్లాట్ సంతకం పెట్టిన కదా వస్తుంది. గవర్నమెంట్ భూమి మళ్ళీ ప్లాట్ రాదా వస్తుంది టెన్షన్ పడదు. ఉంటారు పంటూరు పొద్దుదాకా మమ్మల్ని నలుగురు ఉంటాడు పొద్దుదాకా ఆడలు మమ్మల్ని చూసిరా సొంత ఇలాకా అయిన సిరిసిల్ల కేటీఆర్ సారు ప్రచారం చేస్తుంటే ఇగోగి ముచ్చట అయ్యిందుల్లా. మా భూమి గుంజుకొని మాకు ఎటువంటి పరిహారం చెల్లించలేదని ఇగోగి అక్క సారును అందరి ముంగట్నే నిలదీసింది. సిరిసిల్ల నియోజకవర్గానికి చెందిన బోనాల లక్ష్మమ్మ అనే ఈ అక్క ఆమెకున్న 2 ఎకరాల భూమి పెద్దూరు శివార్లున్న మెడికల్ కాలేజ్ కొరకు అప్పటి బీఆర్ఎస్ సర్కారు తీసుకున్నతోని ఊర్ల కాయగూరలు అమ్ముకుంటా జీవనం సాగిస్తున్నదట. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా అటు దిక్కుపోయిన కేటీఆర్ సారును చూసి మా భూమి మాకు ఇప్పియుర్రి అని అడిగింది. భూమికి బదులుగా ప్లాట్ ఇస్తామని చెప్పి ఎందుకు ఇయ్యలేదని ప్రశ్నించింది. దీనికి ఇక కేటీఆర్ సార్ మాట్లాడుకుంటా కలెక్టర్ గారితో మాట్లాడి ఇప్పిస్తానని చెప్పిండు. ఇక ఆయన మాటను లెక్క చేయకుండా ఇంకా ఎన్ని రోజులకు అని నిలదీసింది పొర్రి. దీంతో కేటీఆర్ సారు ప్రభుత్వానికి మీరు భూమి ఇచ్చిర్రు, దానికి బదులుగా ప్రభుత్వం కూడా మీకు భూమిని కేటాయిస్తది అని చెప్పుకొచ్చిండు. అట్లనే మార్కెట్ లా సెక్యూరిటీ లేకపోవడంతోనే కొందరు మా మీద దౌర్జన్యాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు, వాటి గురించి ఎవరు పట్టించుకుంటలేరు, జరాది పరిష్కారం చెయ్యుర్రి అని చెప్పింది. కలెక్టర్ చెప్పిన సత్యనారాయణ పక్కన నీ ప్లాట్ నీకు ఇప్పిస్తా టెన్షన్ ఎందుకు రందికి అరే రామ ఇప్పిస్తా ప్లాట్ సంతకం పెట్టిన కదా వస్తుంది. గవర్నమెంట్ భూమి మళ్ళీ ప్లాట్ రాదా వస్తుంది టెన్షన్ పడదు. ఉంటారు పంటూరు పొద్దుదాకా మమ్మల్ని నలుగురు ఉంటాడు పొద్దుదాకా ఆడలు చూస్తుంటే ఈ పార్లమెంట్ ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు నిరసనలు తప్పేటట్టు లేవు పోర్రి. ఇప్పుడే కేటీఆర్ సార్ కు నిరసన అయిందని చెప్పుకున్నాం కదా, అగో గిడ చూడుర్రి. అగో నామా నాగేశ్వరరావు సారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కదా, మరి టీడీపీ ఆఫీసులో ఉన్నాడేంది? పుసుక్కున టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నాడా ఏంది? ఒక పారి చూసేద్దాం పారి.
అగో లొల్లి గట్టిగానే అవుతున్నది. మరి కాదా చెప్పుర్రి? ఎన్నికలల్లా టీడీపీ మద్దతు కోసం నామా నాగేశ్వరరావు సారు టీడీపీ ఆఫీస్ కొచ్చుడుతోని కొంతమంది కార్యకర్తలు నిరసన చేసిర్రుల్లా. మా చంద్రాలు సారును మీ కేసీఆర్ కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు తిట్టుంటే మీ బీఆర్ఎస్ పార్టీకి మేము ఎట్లా సపోర్ట్ చేస్తాము, అసలు సపోర్ట్ చెయ్యుర్రి అని నీకు ఎట్లా అడగబుద్ధి అవుతున్నది అని గట్టిగానే లొల్లి చేసిర్రు టీడీపీ కార్యకర్తలు. ఇక చేసేదేం లేక చిన్న ముఖం వేసుకొని వెనకకి తిరిగిండు నామా నాగేశ్వరరావు సారు. For more videos like this, subscribe Big TV channel.